హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుసి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మేము లంచ్ కోసం దోసకాయ రోటి పచ్చడి అండ్ క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నామండి. దోసకాయ రోటి పచ్చడి అయితే చాలా బాగుంది, సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మేమైతే మా సైడ్ అయితే దోసకాయ అనము, బుడంకాయ అంటాము. దీన్ని అయితే బాగా చెక్కు తీసి విత్తనాలు తీసి సన్నగా అయితే కట్ చేసుకున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇలా పచ్చిమిరపకాయలు అయితే వేయించుకున్నాను. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న చింతపండు కూడా వేసి లైట్గా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఆఫ్ చేసి చల్లార్చుకున్న తర్వాత మిక్సీలో అయితే వేసేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇది బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి లైట్గా జస్ట్ ఊరికే అలా ఒక రౌండ్ అయితే తిప్పేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా రోటి చట్నీ చేసుకున్న తర్వాత దీనికోసం అయితే తిరువాత పెట్టేసుకున్నాను. చాలా 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 బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మనము రోటి చట్నీలకి ఇలా పచ్చిగా ఉల్లిగడ్డ అయితే వేసుకుంటాం కదండి. ఇలా పచ్చి ఉల్లిగడ్డని తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయంటండి. ఒక సామెత అయితే ఉంది కదా, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పేసి. ఈ సామెత నిజమే అని చెప్పేసి నిపుణులు అయితే చెప్తున్నారు. మనం కూడా ఒకసారి ఆ ఉల్లి చేసే మేలు ఏంటో తెలుసుకుందామా? కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయి. ఇలా పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి చాలా సమస్యలు అయితే రావంటండి. అండ్ ఇంకా కొలెస్ట్రాల్ తగ్గేసి హార్ట్ స్ట్రోక్ ముప్పు కూడా తగ్గుతుందంట. ఇంకా పచ్చి ఉల్లిపాయను రోజు ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమ సమస్య తగ్గుతుందంటండి. ఇంకా ఇప్పుడు సమ్మర్ కూడా కదా, సమ్మర్ టైంలో అయితే ఉల్లిపాయ తింటే వడదెబ్బ అనే ముప్పు అయితే రాదు అంట. ఇంకా జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇవన్నీ త్వరగా తగ్గిపోవాలంటే ఉల్లి రసంలో కాస్త తేనె వేసుకొని తీసుకుంటే ఇవి తొందరగా తగ్గిపోతాయంట. ఇలా పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కడుపు, పెద్ద పేగు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. ఈ పచ్చి ఉల్లిగడ్డ కీళ్ళకు, గుండెకు మేలు చేస్తుంది, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇంకా ఈ పచ్చి ఉల్లిగడ్డ రసంని తలకు పట్టించుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గిపోతుంది, చుండ్రు తగ్గిపోతుంది, ఇంకా జుట్టు కూడా త్వరగా పెరుగుతుందండి నిపుణులు చెప్పిన ప్రకారము. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి అంటారేమో ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని ఈ సామెత. ఇంకా మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. దోసకాయ రోటి పచ్చడి, క్యారెట్ ఫ్రై అండ్ ఇక్కడ తన్విక అయితే చెట్లకి వాటర్ అయితే పెడుతుంది. తనకి ఇలా వాటర్ పెట్టడం అయితే చాలా ఇష్టం, వాటర్తో ఆడుకోవడం అంటే. తపస్య స్కూల్ పోయింది కాబట్టి సరిపోయిందండి. ఒకటి ఏదో ఆడుకుంటూ పెడుతుంది. ఇద్దరు ఉంటే ఫుల్ గొడవ పడేవాళ్ళు. ఆఫ్టర్నూన్ అయితే తపస్య వచ్చేసింది. వచ్చిన తర్వాత తపస్య ఏం చేసినా ఈ తన్విక అయితే ఫుల్ ఇట్లా గొడవ పడుతూ ఉంటారు ఎప్పుడు. తపస్య ఏం గొడవ పడదు కానీ తన్విక అయితే తను ఏం చేసినా తన్విక కూడా అదే చేయాలంటే తపస్యని ఫాలో అయిపోతుంటుంది అనమాట. దాంట్లో ఇద్దరు గొడవ. తపస్యని ఒక్క నిమిషం కూడా ఊరికే ఉండనివ్వదు. ఫుల్ బాగా సతాయిస్తుంటుంది తపస్యని తన్విక అయితే. చూసారా ఎలా కొడుతుందో.
ఇదండి ఈరోజు మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.